నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐపోలవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు పితాని బాలకృష్ణ. రేణికోట మండలం పల్లంకూరు గ్రామానికి చెందిన ప్రముఖ వైసీపీ నాయకుడు భూపతిరాజు శివకుమార్ వర్మ గబ్బర్ సింగ్ ఆధ్వర్యంలో దాట్ల సుబ్బరాజు సమక్షంలో తన అభిమానులు 50 మందితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన కోట శ్రీనివాసరావు. ఐపోలవరం గ్రామంలో ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు పితాని బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, ఎంపీపీ మోర్తారాణి, మిరియం జ్యోతి, స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ రాఘవరాజు, సొసైటీ చైర్మన్ విత్తనాల శ్రీనివాస్ తదితరుల బృందంతో కలిసి ఆయన రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పెదమాడి, బాణాపురం, శెట్టి, బలిజాపాలెం తదితర ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పి వాసురాజు, వైస్ ఎంపీపీ తోట మాణిక్యాలరావు, తాళ్లరేవు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, గ్రామ కమిటీ కన్వీనర్ కొర్లపాటి వరప్రసాద్, కసిలింక నరసింహమూర్తి, డి దుర్గాప్రసాద్, కాటం సతీరాజు, దడాల జగదీశ్వరరావు, యాళ్ల సూరిబాబు, బొంతు వంశీ, గుత్తుల వెంకటేశ్వరరావు, నాగేంద్ర, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం అభివృద్ధి ప్రదాత, నిస్వార్థ సేవకుడు, మంచివాడు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరవ శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు మన ముందుకు విచ్చేస్తున్నారు. వాటర్ మహాశయ సేవకుడు, ముమ్మిడివరం అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు మన ముందుకు విచ్చేస్తున్నారు. మే 13 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న గౌరవనీయులు శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు మన ముందుకు విచ్చేస్తున్నారు. ఏనే ఇలా తిరగండి. బాటలు ఏమన్నా
యొక్క ఆశీర్వాదం కోరుచున్నారు. ముఖ్యంగా అందరూ ఆశీర్వదించాలని కోరుచున్నాం. ఈ యొక్క ఐపాలవరం మండలం ఐపాలవరంలో జరుగుతున్నటువంటి శ్రీ రాఘవరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మన ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ గడప గడపకు మీ ముంగిటికి నిశ్చయించున్నారు శ్రీ మన పొన్నాడ వెంకట సతీష్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకూరు గ్రామానికి చెందిన ప్రముఖ వైసీపీ నాయకుడు భూపతిరాజు శివకుమార్ వర్మ గబ్బర్ సింగ్ ఆధ్వర్యంలో దాట్ల సుబ్బరాజు సమక్షంలో తన అభిమానులు 50 మందితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకూరు గ్రామానికి చెందిన ప్రముఖ వైసీపీ నాయకుడు భూపతిరాజు శివకుమార్ వర్మ ఆధ్వర్యంలో దాట్ల సుబ్బరాజు సమక్షంలో తన అభిమానులు 50 మందితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. మండలంలో పలు గ్రామాల్లో ముఖ్యంగా పల్లంకూరు పరిసర గ్రామాల్లో అత్యంత ప్రభావం చూపించగలిగే ముఖ్య నాయకుడు శివకుమార్ వర్మ చేరికతో తెలుగుదేశం పార్టీ కాట్రేనికోన మండలంలో మరింత బలం పుంజుకోనుంది. శివకుమార్ వర్మ చేరికపై బుచ్చిబాబు మాట్లాడుతూ వర్మ చేరికతో కాట్రేనికోన మండలంలో తమ బలం మరింత పెరిగిందని శివకుమార్ వర్మ మండలంలో యువకుల్ని ప్రభావం చేయగల వ్యక్తి బుచ్చిబాబు అన్నారు. వ్యక్తి మన బాలయ్య గారు పోయిన తర్వాత అలాంటి వ్యక్తిని మనకు దొరకడం అనేది నిజంగా మనం చేసుకున్న పుణ్యంగా మనం భావిస్తూ మరి ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. మనందరం కూడా చూసాం. ఈరోజు 5 సంవత్సరాల క్రితం చేసిన తప్పు సరిదిద్దుకోవడం జరిగింది. ఏంటంటే ప్రతి మనిషి ఏమనుకుంటారంటే ఇంకా బెటర్మెంట్ ఉండాలని కోరుకుంటాం. గతంలో తెలుగుదేశం పార్టీ బాగా చేసినప్పటికీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు చాలా మటుకి మంచి కార్యక్రమాలు ఏంటి, రోడ్లు ఏంటి, వాటర్ ఏంటి, బ్రిడ్జ్లు ఏంటి, ఇలాంటివన్నీ చేసినప్పటికీ మేమేంటంటే మన రాజశేఖర రెడ్డి గారి మీద ఏదో చిన్న గౌరవంతో జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అంటే ఆయన ఏదో చేస్తారని చెప్పి ఆయన ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే ఆయన ఎన్నుకున్న తర్వాత కింద స్థాయి నాయకుల దగ్గర నుంచి సీఎం వరకు, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి జడ్పీటీసీ దగ్గర నుంచి అలా సీఎం వరకు కూడా అందరూ అవినీతిలో కూరుకుపోయి ఇసుక దోపిడీలు అలాంటివన్నీ చేస్తూ అభివృద్ధి మీద ఏ విధమైన ఇది చూపు లేకుండా ఓన్లీ ఏంటంటే వాళ్ళు దోచుకోవడం కోసం మన అధికారంలో ఉన్నాం అన్నట్టు ప్రవర్తించారు. వాళ్ళని అధికారంలో నుంచి దింపేవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనల్ని మళ్ళీ అభివృద్ధిలోకి తీసుకెళ్తూ సంక్షేమాల మీద తో పాటు అభివృద్ధి మీద కూడా పెట్టి ఏంటంటే గత 3 సంవత్సరాలు ఏంటంటే లాస్ట్ 3 years మేము ఊరిని హైదరాబాద్లో ఉంటాం. ఏదో ఊరి మీద అభిమానంతో వచ్చి ఏదో చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. అలాంటిది హైదరాబాద్ నుంచి రావాలంటేనే ఆ రోడ్లు చూసి భయపడే పరిస్థితి ఉండేది మాకు గత 3 సంవత్సరాల నుంచి. అలాంటి ప్రభుత్వాన్ని దించి మనం మంచి కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు నేను మా గురుగారు రఘురామకృష్ణరాజు గారి చేతుల మీద టీడీపీలో జాయిన్ అయ్యాను. ఈరోజు మా స్వగ్రామమైన ముమ్మిడివరం నియోజకవర్గంలో వచ్చి నేను జాయిన్ అయ్యాను తెలిసి నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళు నాతో పాటు చాలామంది కార్యకర్తలు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఈరోజు బుచ్చిబాబు గారు మా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు నామినేషన్ వేశారు. అధిక సంఖ్యలో జనాలు పాల్గొనడం జరిగింది. ఆయన కూడా అధిక మెజార్టీతో, గతంలో కంటే కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే ఆ జనం చూస్తేనే అర్థమవుతుంది. అలాగే కూడా టీడీపీ పార్టీ కూడా 120 స్థానాల పైన వచ్చి స్థానాలు గెలుపొంది అధికారం చేపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నాయకులు, సిపిఐ, సిపిఎం నాయకులతో కలిసి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయంకి చేరుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నాయకులు, సిపిఐ, సిపిఎం నాయకులతో కలిసి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సుధా సాగర్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం. నా పేరు కోట శ్రీనివాసరావు. మరి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ రిజిస్టర్ చేయడానికి బయలుదేరుతున్నాను. మరి మాతో కలిసి ఉన్నటువంటి మా కేంద్ర కమిటీతో కలిసి ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో, మరీ ముఖ్యంగా సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలతో కలిపి మేము ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ
శ్రీమతి శర్మిలా మేడం గారు వచ్చిన కాడి నుంచి కూడా శర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఇస్తుంది. మరి రేపు 24 ఎలక్షన్లో మరి రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చి బడుగు బలహీన వర్గాలకి ఏదైతే పథకాలు గతంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందో ఆరోగ్యశ్రీ కానీ ఉపాధి హామీ కానీ బడుగు బలహీన వర్గాలకి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమం కానీ ఇవన్నీ కూడా రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని కులాలకి అన్ని మతాలకి అందరి యొక్క సమభావంతో కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి రాబోతుందని చెప్పేసి తెలియజేస్తూ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి రామచంద్రపురం నియోజకవర్గంలో కోట శ్రీనివాసరావు నాకు అలాగే హస్తం గుర్తుపై ఓటు వేసి మరి బలపరచవలసిందిగా కోరుచున్నాం. ఐపోలవరం మండలం గుత్తెన దీవి సాయిరాం విద్యానికేతన్ హైస్కూల్ నుండి నల్ల వీర సత్యాశ్రీ జనవరి 20, 2024వ తేదీన జవహర్ నవోదయ విద్యాలయం నిర్వహించిన పరీక్షల్లో పెద్దాపురం జవహర్ విద్యాలయానికి ఎంపికైందని స్కూల్ కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నవోదయలో 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యను అందిస్తారని, ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థిని నల్ల వీర సత్యకు ఇందుకు కారణమైన ఉపాధ్యాయులకు ఆయన అభినందన తెలియజేశారు. ప్రతి సంవత్సరం ఒకరు లేక ఇద్దరు నవోదయ ఎంపిక కావడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాగపు సీతారత్నం, లీడ్ స్కూల్ అకాడమిక్ కోఆర్డినేటర్ నాటి ధనరాజు, బొమ్మిడి నాగేంద్ర వర్మ, బి శారద, గెల్ల భూలక్ష్మీదేవి, జె వెంకటేష్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Due to lead curriculum, I selected for Navodaya. Thanks to lead, thanks to సాయిరాం విద్యానికేతన్ నుండి నల్లా వీర సత్యాశ్రీ 20 జనవరి 2024 జవహర్ నవోదయ విద్యాలయం నిర్వహించిన పరీక్షలో పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపికైంది. ఇందులో 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యను అందిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థినికి ఇందుకు కారణమైన ఉపాధ్యాయులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఒకరు లేక ఇద్దరు జవహర్ నవోదయ విద్యాలయానికి ఎంపిక కావడం చాలా గర్వంగా ఉంది. ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో సుమారు 85 మంది తెలుగుదేశం జనసేన పార్టీలను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఐపోలవరం మండలం కొమరగిరి గ్రామంలో సుమారు 85 మంది తెలుగుదేశం జనసేన పార్టీలను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీధి వంశీ పవన్, వీధి విజయ్, వీధి సురేష్, కుమ్మరి స్వామి, చక్రధర్ వడ్డీ, జగదీష్ ఆధ్వర్యంలో సుమారు 85 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిన్నమ రాజు, వెంకటపతి రాజు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలూరు ఆదినారాయణ, సకిలే శ్రీను, వీధి శేఖర్ బాబు, వీధి ప్రభుదాస్, గ్రామ కమిటీ కన్వీనర్ తోట వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ సుమారు 100 మంది పైన ఇవాళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో ఆ మంచిని గుర్తించి ఇవాళ మీరు అందరూ ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండడానికి మీరు అందరూ కూడా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ, ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలను చూసుంటారు మీరు. ఇప్పటి వరకు మన రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక మంది ప్రభుత్వాలను చూసుంటారు, అనేక మంది ముఖ్యమంత్రులు చూసుంటారు. ఇవాళ పేదల పక్షాన నిలబడి పేదలకు మంచి చేస్తూ ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన మండలంలో లక్ష్మీవాడ, పెనుమల గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బరాజుకు ప్రజలు స్వాగతం పలికి హారతులు పట్టారు. గ్రామంలో ఇంటింటా తిరిగిన సుబ్బరాజు మే 13న జరగబోయే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో అన్ని వస్తువులకు అధిక ధరలు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పిస్తామని సుబ్బరాజు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తమ నామినేషన్లను దాఖలు చేశారు.
తొలుత విజయలక్ష్మి నగర్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. జన నీరాజనాల మధ్య కార్యకర్తలు తోటకు బ్రహ్మరథం పట్టారు. వేలాది మంది కార్యకర్తలు మోటార్ సైకిళ్లు, కారు ర్యాలీని అనుసరించారు. అడుగడుగున ప్రజలు ఆయనపై పూలవర్షాన్ని కురిపించారు. మండపేట టౌన్ వీధులు పూర్తిగా వైఎస్ఆర్సీపీ జెండాలు, కార్యకర్తలతో నిండిపోయాయి. నామినేషన్ నాడు అట్టహాసంగా ర్యాలీ నిర్వహించడంతో వైసీపీ కార్యకర్తలు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. మండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమంటూ పేర్కొన్నారు. వైసీపీ నాయకులు పత్తివాడ రమణ పూల కిరీటాన్ని ఆయనకు అలంకరించారు. రాయి చెట్టు సెంటర్ మీదుగా పార్టీ మీద ఉన్న తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల కార్యాలయానికి చేరుకున్నారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు వెంటరాగా తోట త్రిమూర్తులతో పాటు ఆయన తనేడు తోట పృథ్వీరాజులు 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మండపేట ఎన్నికల అధికారి ఎల్లారావుకు తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. ర్యాలీలో వైఎస్ఆర్సీపీ నాయకులు రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు, చైర్పర్సన్ పత్తివాడ నూక దుర్గారాణి, కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, కాపు సంఘం అధ్యక్షులు జిన్నూరి సాయిబాబా, మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి, బోడే శ్రీకృష్ణ, సత్యకృష్ణ తదితరులతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నా తడాకి ఏదో చూపెడతా ఉన్నాడు. చూసాను నేను 2-3 సందర్భాలు. అందుబాటులో ఉంటానని ఆయన చెప్తున్నాడు. అంటే ఇప్పటిదాకా అందుబాటులో లేననేటువంటి ఒప్పుకుంటాడు కదా ఆయన ఒప్పుకుంటున్నాడు. నిన్న ఏదో ప్రచారానికి అని చెప్పేసి వెళ్ళానని చెప్పేసి నిన్న ఏదో మీ దాంట్లో చూపించారు. ఎదురుపాక సావరం నుంచి అది సెంటిమెంట్గా మొదలు పెడుతున్నానని చెప్పేసి అక్కడ చాలా మాట్లాడాడు. దాంట్లో 2 విషయాలు ఆయన అడుగుతున్నాను నేను. రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఈ ఊళ్ళో సెంటు భూమి కూడా ఎవరికి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు, పట్టాలు ఇవ్వలేదు. మీ అందరికీ రేపు నేను గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు వరకు ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరో, 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరో. రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమి పట్టాలు ఇస్తాడు ఆయన? ఎప్పుడన్నా ఒక సెంటు భూమి ఇచ్చాడా? సెంటు భూమి ఈ నియోజకవర్గంలో ఎవరికైనా పట్టా రూపంలో ఇచ్చారా? కొని ఈ ప్రభుత్వం ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 9,000 ఈ నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చి ఇల్లు, మీరు ఎంతకేం వెళ్తారు, ఇల్లు కట్టించడం కూడా జరిగింది. కరెంట్లు వేయించాం, ఇల్లు కట్టించాం, రోడ్లు వేయించాం, వాటర్ ట్యాంకులు కట్టించాం. ఇన్ని రకాలుగా సంక్షేమాన్ని చూశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐపోలవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు పితాని బాలకృష్ణ. ఆట్రేనికోణ మండలం పల్లంకూరు గ్రామానికి చెందిన ప్రముఖ వైసీపీ నాయకుడు భూపతిరాజు శివకుమార్ వర్మ గబ్బర్ సింగ్ ఆధ్వర్యంలో దాట్ల సుబ్బరాజు సమక్షంలో తన అభిమానులు 50 మందితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన కోట శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.